Hi friends, welcome to IAS APPSC TSPC లెక్చర్. ఇండియన్ పాలిటీ సిరీస్ లో ఇది నెక్స్ట్ టాపిక్ అంటే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, నిమోనిక్ ఫామ్ కవర్ చేయడం జరిగింది. స్పెషల్ గా టీఎస్పీసీ ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇంకా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ నిమోనిక్ ఫార్మ్స్ అండ్ ట్రిక్స్ అనేవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ పార్ట్ అనేది మీకు కవర్ చేయబోతున్నాను. ఈ స్పెషల్ గా సివిల్ సర్వీస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, దాంతోపాటు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్, దాంతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఆస్పిరెంట్స్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది వీడియో. సో ఇవి కాకుండా గ్రూప్ 1 మెయిన్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. సో స్పెషల్ గా ఈ వీడియోలో మనం ఈ ఫేక్ కాన్సెప్ట్ ని చూడబోతున్నాం. సో ఇక్కడ ఎఫ్ అంటే మనకి ఫ్యాక్ట్స్, ఏ అంటే అనాలిసిస్, కే అంటే కీవర్డ్స్ అండ్ ఈ అంటే మనకి ఎగ్జాంపుల్స్ అంటే జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ని మనం తీసుకోబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఈ వీడియోలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రకరకాల సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే రకరకాల కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సోర్సెస్ అనేవి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ లో తీసుకోవడం జరిగింది, కొన్ని సోర్సెస్ మనం యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది, కొన్ని ఆస్ట్రేలియా నుంచి. ఇలాగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా వేరే వేరే రకాల నుంచి ఒక కామన్ పాయింట్ లో మనం కలపడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటే ఇంజనీరింగ్ అప్పుడు మనకి చాలా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, కానీ అవన్నీ మన లాస్ట్ మూమెంట్ లో చదవలేము. జనరల్ గా మనందరికీ తెలిసే వన్ డే బ్యాటింగ్ అనుకుంటాం. సో మీరు అదే చేశారు, నేను అదే చేశాను. సో ఇలాగ మనకి ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో, సో లాస్ట్ 2020 మ్యాచ్ లాగా మనకి ఆల్ ఇన్ వన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో జస్ట్ ఇలాగే మన కాన్స్టిట్యూషన్ కూడా ఒక ఆల్ ఇన్ వన్ జర్నల్ లాగా మనకి డిజైన్ చేయబడింది. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం తీసుకున్నాం. అంటే ఇక్కడ దీంట్లో మంచి విషయాలు ఉన్నాయి, దీంట్లో చెడు విషయాలు ఉన్నాయి. అయితే మన థింకర్స్, మన లీడర్స్ ఏం ఆలోచించారంటే మన ఇండియన్ సొసైటీకి, మన మైండ్ సెట్ కి, మన కల్చర్ కి, మన పీపుల్ తాలూకా బిహేవియర్ కి ఏవైతే యాప్ట్ అవుతాయో అవి మాత్రమే మన కాన్స్టిట్యూషన్ లో తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యుఎస్ కాన్స్టిట్యూషన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో దీంట్లో ఒక ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు కీప్ అండ్ బేర్ ఆర్మ్స్. సో ఇది యాక్చువల్గా సెకండ్ అమెండ్మెంట్ ద్వారా వీరికి ఆ రైట్ అనేది పాస్ అయింది. సో సేమ్ ఇదే యాక్ట్ మన దగ్గర పెడితే ఎలా ఉంటుంది, అది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుఎస్ కాన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టవలసి వచ్చింది, అది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. సో వాళ్ళు ఇంతకుముందు జరిగిన అంటే మనకి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే అమెరికన్ రెవల్యూషన్ ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ, కొన్నిసార్లు మనకి గొరిల్లా వార్స్ కానీ, సో ఇలాంటి థింగ్స్ అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఈ రైట్ అనేది వాళ్ళు పాస్ చేయడం జరిగింది. సో ఎందుకు ఒకే ఒక రీజన్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎ సిటిజన్. సో దీనివల్ల వాళ్ళకి, ఆ సొసైటీకి, ఆ కంట్రీకి యాప్ట్ గా ఉంది కాబట్టి అది పెట్టుకున్నారు. సో ఇదే రైట్ ని మనం తీసుకొచ్చి పెట్టడం ఎందుకు, అదే మన దేశంలో ఇదే రైట్ పెడితే ఒక్కరినొకరు చంపుకుంటారు, చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆడ్ సిచ్యువేషన్స్ అని ఉంటే కంప్లీట్ అది మన పీస్ అండ్ హార్మోనీకి టోటల్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో మనకి సూటబుల్ గా ఉండవు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మంచి సోర్సెస్ మనకైతే బాగా యాప్ట్ అవుతున్నాయో, మన సిచ్యువేషన్స్ కి ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఇదొక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. డిఫరెంట్ సోర్స్ లో చాలా పాజిటివ్ పాయింట్స్ మన కల్చర్ కి, మన సొసైటీకి సూటబుల్ అయ్యేలా తీసుకోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేరే కాన్స్టిట్యూషన్స్ కూడా చాలా తప్పులు ఉన్నాయి, చాలా నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెస్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పుకోవాలి, కానీ ఇవి మనకి సూట్ కావు కాబట్టి మనకి తీసుకోలేదు. సో ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో అంటే అప్పుడప్పుడు ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ వచ్చిన కాన్స్టిట్యూషన్స్ లో, అప్పుడప్పుడు డెవలప్ అవుతున్న కాన్స్టిట్యూషన్స్ లో ది బెస్ట్ పార్ట్ అనేది తీసుకొని కంప్లీట్ గా మన కాన్స్టిట్యూషన్ లో మన సిటిజన్స్ లో ఇంబైబ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్లాస్ అనమాట. అంటే మిగతా కాన్స్టిట్యూషన్ ఉన్న నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి మనకి ఏవైతే బాగా సెట్ అవుతున్నాయో ఆ పాజిటివ్ థింగ్స్ అన్ని మన కాన్స్టిట్యూషన్ లో పెట్టడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ తీసుకుందాం. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ యాక్చువల్ గా ఈ పార్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సింగిల్ సిటిజన్షిప్, రూల్ ఆఫ్ లా, స్పీకర్ రోల్, లా మేకింగ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. సో ఇలాగా మనకి కొన్ని సోర్సెస్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ని తీసుకున్నాం. సో ఎందుకు తీసుకున్నాం అనేది ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఉంది అనమాట. మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాం, ఎందుకు ఈ సింగిల్ సిటిజన్షిప్ అనేది తీసుకున్నాం, ఇలాంటివన్నీ మనం ఈ కమింగ్ స్లైడ్స్ లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవే అనమాట ఎక్కువ మనకి బాగా పాలిటీలో టచ్ అయ్యాయి. సో అన్ని అవసరం లేదు, మనకి బాగా ఇంపార్టెంట్ అనిపించిందే మనకి అనాలిసిస్ పార్ట్ లో చూడబోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు నిమోనిక్ ఫామ్ చెప్పాను. సో ఇది ఒక స్పెషల్ వర్డ్ నిమోనిక్, ఈ ఆస్పెక్ట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి.
ఇక్కడ పిఆర్ఎస్ అంటే మనకి తెలుసు, పిఆర్ఎస్ ఇండియా వెబ్సైట్ ఉంది. అది పాలిటీకి చదివిన ప్రతి ఆస్పిరెంట్ కి పిఆర్ఎస్ ఇండియా వెబ్సైట్ గురించి తెలుస్తుంది. సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ పిఆర్ఎస్ ఇండియా వెబ్సైట్ గురించి బాగా తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎస్పీఎల్ పిఆర్ఎస్ అనేది ఒక షార్ట్ ఫామ్ లో పెట్టుకున్నాం. ఇక్కడ ఎస్పీఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సత్తుపల్లి డిపో ఉంది. సో సత్తుపల్లి డిపో అనేది ఏపీఎస్ఆర్టీసీ డిపో, షార్ట్ ఫామ్ లో ఇది ఎస్పీఎల్ ఉంటుంది. ఇక్కడ మనకి పిఆర్ఎస్ అనేది పిఆర్ఎస్ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ సత్తుపల్లిలో మనం ప్రిపేర్ అవుతున్నాం, అక్కడ ఏంటంటే మన రూమ్ లో డిస్కషన్ పిఆర్ఎస్ వెబ్సైట్ చూస్తూ మనం డిస్కస్ చేస్తున్నాం పాయింట్స్ అనేది, ఏదో ఒక ఫార్మాట్ లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నాం? సో మనకు తెలుసు 2 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ అనేది. ఒకటి ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్, ఇంకోటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్. సో ఈ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ని మనం ఎందుకు తీసుకోలేదు, అది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. సో ఈ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ లో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ అని చెప్పుకోవాలి. సో దీంట్లో పెద్దగా ఫెయిర్ ఎలక్షన్స్ మన ఇండియాకి, మన కంట్రీకి సూట్ అవ్వకపోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పార్లమెంటరీ ఫార్మ్ గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నాం, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదని బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 2 పిక్చర్స్ తో మీకు కంపేర్ చేసి చెప్తాను. సో యాక్చువల్గా మీకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఏంటంటే మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఒక ఫెయిర్ మెథడ్ లో ఉండదు. అయితే మనకి మెయిన్ రీజన్ ఏంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకోవడంలో మెయిన్ కీ రీజన్ ఏంటి మన పాపులేషన్. మీకు తెలుసు మన పాపులేషన్ చాలా పెద్దది. ఇంత పెద్ద పాపులేషన్ లో మనం ఒక లీడర్ ని ఎంచుకోవాలి డైరెక్ట్ ఫార్మ్ అంటే అది చాలా కష్టమైన పద్ధతి. సో ఇది దృష్టిలో పెట్టుకొని పాపులేషన్ అనేది మనకి పెద్ద ఛాలెంజ్ ఇండియా అని చెప్పి ఒక లీడర్ ని డైరెక్ట్ గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ ఫార్మాట్ లో మనం ఎన్నుకోలేము, అదొక ఫెయిర్ మెథడ్ కాదని గమనించారు. సో యాక్చువల్గా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే మన ఇండియా ఎలా ఉండేది, మన ఎలక్షన్స్ ఎలా ఉండేది, ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం నరేంద్ర మోడీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని తీసుకున్నాం. సో వీళ్ళిద్దరూ ఈ ప్రెసిడెంట్ అనే పదవి కోసం వీళ్ళు పోటీ పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే టైంలో మన పాపులేషన్ ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి. సో మొత్తం టోటల్ ఓటింగ్ రైట్స్ 1000 మెంబర్స్ ఉన్నాయి. దీంట్లో 501 ఓట్స్ మనకి నరేంద్ర మోడీ గారికి కాస్ట్ అయ్యాయి. ఇంకో 499 ఓట్స్ మన మన్మోహన్ సింగ్ గారికి పడ్డాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకే ఒక్క ఓటు మెజారిటీతో నరేంద్ర మోడీ గారు గెలవడం జరిగింది. సో ఇక్కడ ఏంటి జస్ట్ ఒక సింగిల్ ఓట్ మెజారిటీతో ఒక కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోతుంది, ఒక కొత్త గవర్నమెంట్ అనేది రూల్ చేయబోతుంది. ఇక్కడ పీపుల్ తాలూకా ఆస్పిరేషన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇక్కడ 50% ఆఫ్ ద పీపుల్ కాంట్రిబ్యూషన్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మన్మోహన్ సింగ్ గారు బాగా రూల్ చేస్తారు, ఇంకా క్యాపబిలిటీ ఉందని ఆ కాన్ఫిడెన్స్ తో వీళ్ళకి ఈయనకి ఓట్ వేయడం జరిగింది. సో అదే టైంలో ఒక్క ఎక్స్ట్రా ఓట్తో ఈయన కూడా సేమ్ కెపాసిటీ, సేమ్ ఎబిలిటీ, సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది మిగతా 50% ఆఫ్ ద పీపుల్ మీద. కానీ ఈ ఒక్క ఓట్ మెజారిటీతో ఎంటైర్ ఒక గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది చేంజ్ అయిపోయే పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫెయిర్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్షన్ అనేది మనకు బాగా కనిపించలేదు. ఇక్కడ ఏంటి జస్ట్ ఒక 50-50 జస్ట్ ఒక్క ఓట్తోనే ఇక్కడ ఈయన గెలుపొందడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సో దీనివల్ల ఏంటంటే ఒక ఫెయిర్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరగలేదు, ఒక ఫెయిర్ డెమోక్రసీ కూడా మనకి పెద్దగా కనిపించినట్టు అవకాశం ఇక్కడ లేదనమాట. అయితే ఒక పక్క చూసుకుంటే ఆ ఫెయిర్ పర్సెంటేజ్ అనేది రైట్ మెథడ్ కాదు, ఇలా ఒక లీడర్ని ఎన్నుకోలేము ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీద అనేది మన లీడర్స్ కి బాగా అర్థమైంది. సో అందుకని చెప్పి మెయిన్ గా ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏన్షియంట్ టైంలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీకి వెళ్ళిపోతే మనకి ఏంటంటే అప్పుడు రాజుల పరిపాలన ఉండేది. సో కింగ్స్ రూల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మనం బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. అప్పుడేంటే ఆ కింగ్స్ రూల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనకి ఇచ్చాయో మనకి బాగా తెలుసు. సో అది కూడా ఒక కరెక్ట్ పద్ధతి కాదు. సో ఈ 2 థింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని మనల్ని ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లోకి తీసుకొచ్చారు అనమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు వచ్చిందని. నెక్స్ట్ ఏంటంటే మనకి సింగిల్ సిటిజన్షిప్. సో ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్ అనేది ఎందుకు తీసుకున్నారు అనేది ఒక మెయిన్ కీ పాయింట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ రిఫరెన్స్ అంటే మనకి యుఎస్ వెళ్ళిపోతాం. సో యుఎస్ లో మీకు ఎక్కడికి వెళ్ళినా సరే డ్యూయల్ సిటిజన్షిప్. సో మొత్తం అన్ని స్టేట్స్ లో కూడా ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉన్నది. ఇక్కడ ఈ డ్యూయల్ సిటిజన్షిప్ ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో ఒక లా ఉంది, లేకపోతే న్యూయార్క్ లో ఒక లా ఉంది. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక కామెడీ యాంగిల్లో మీకు చెప్తానే తప్ప ఇంకెవరిని హర్ట్ చేయాలని కాదు.
ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో ఒక అబ్బాయికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు అనే ఒక రూల్ ఉంది. అదే టైంలో మనకి న్యూయార్క్ లో ఇంకో రూల్ ఉంది. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఉండాలనే రూల్ ఉంది. సో ఇన్ కేస్ మన వెంకటేష్ బాబు కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వచ్చాడు. సో అక్కడ ఏంటి యాక్చువల్గా 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు అని లా ఉండేది. అలాగే ఇక్కడ చూసుకుంటే మన న్యూయార్క్ లో ఓన్లీ ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఇక్కడ లా ఉంది. అయితే మనకి ఇక్కడ సౌందర్య ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత మన వెంకటేష్ గారు నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇదిగో తన పిక్చర్ అని చెప్పి ఇలా చూపించారు అనమాట. ఇప్పుడు ఏంటి వెంటనే మన సౌందర్య గారికి కోపం వచ్చింది, ఇది ఏంటి అగేన్స్ట్ లా అని చెప్పి నన్నే మోసం చేస్తానని చెప్పి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి ట్రై చేసింది అనమాట. సో అక్కడేంటే ఇక్కడ వెంకటేష్కి ఏంటంటే జస్ట్ ఇక్కడ లాస్ ఒకటే అనుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఇది క్రైమ్ కాదు, ఇది తప్పు కాదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి న్యూయార్క్ వచ్చేసరికి అది తప్పు అయింది. అంటే ఒకే రూల్ అక్కడ లేదు ఇక్కడ లేదు. సో డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ లాస్ ఉండడం వల్ల ఇది ఒక టోటల్ కన్ఫ్యూజన్ లో ఈ వెంకటేష్ గారు ఉన్నారనమాట. సో ఇదే టైంలో మనకి ఇన్ కేస్ ఇండియాలో ఆ టోటల్ ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది పెడితే ఏంటి, మనకి మొత్తం ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సో ఆంధ్రాలో ఒక రూల్ ఉంటుంది, తెలంగాణలో ఒక రూల్ ఉంటుంది, కర్ణాటకలో ఒక రూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ని మధ్యప్రదేశ్ ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో ఫుల్ కమ్యూనల్ రైట్స్ అయ్యాను అనుకోండి, ఫుల్ హిందూ ముస్లిం గొడవలు అయ్యాయి. ఇన్ కేస్ నాకు నచ్చక నేను మధ్యప్రదేశ్ లోకి మైగ్రేట్ అవుతామని చూసారు, కానీ మధ్యప్రదేశ్ లో ఏం చేశారు, మీకు అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి కదా, మీకు ఎందుకు మధ్యప్రదేశ్ లో మీకు ఎంట్రీ లేదు, మీకు సిటిజన్షిప్ ఇవ్వమని చెప్పి నన్ను వెనక్కి పంపించేశారు అనుకోండి. ఇదేంటే చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. లాస్ అనేది ఓవరాల్ గా ఎక్కడ ఒకలా ఉండకపోతే చాలా ట్రబుల్ క్రియేట్ అవుతుంది. అదే టైంలో ఇంకో పక్క కంప్లీట్ మంది పాపులేషన్ అంతా ఇల్లిటరేట్స్ అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇల్లిటరేట్స్ అవడం వల్ల లా మేకింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలని అదొకటి ఆలోచించారు. ఇన్ కేస్ లాస్ కనుక ఫుల్ కన్ఫ్యూజ్ ఉంటే ఎక్కడ ఏది కరెక్ట్ ఏది లా, అదే లా ఇంకో దగ్గర కరెక్ట్ అవుతుంది, ఇంకో దగ్గర తప్పు అవుతుంది. సో ఇలాగేంటి టోటల్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో ఇది దృష్టిలో పెట్టుకుని మనకి ఈ సింగిల్ సిటిజన్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇలా డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫుల్ గొడవలు అవుతున్నాయి. సో ఈ గొడవల్లో ఇన్ కేస్ హిందూస్ అనే అందరూ ఒక స్టేట్ లో, క్రిస్టియన్స్ అందరూ ఒక స్టేట్ లో, ముస్లిమ్స్ అందరూ ఒక స్టేట్ లో అయితే చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఆ కంట్రీ దాకా యూనిటీ కూడా మొత్తం దెబ్బైపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి ఈ సింగిల్ సిటిజన్షిప్ కరెక్ట్, డ్యూయల్ సిటిజన్షిప్ కరెక్ట్ కాదని చెప్పి ఈ సింగిల్ సిటిజన్షిప్ ని తీసుకోవడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ లో. నెక్స్ట్ ఏంటంటే రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా అంటే లా అనేది అందరికన్నా పెద్దది, సుప్రీం, ది సుపీరియర్ థింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో లా అనేది ఎవరికైనా ఒకటే, ఎంత పెద్దవాడైనా సరే, ఎంత చిన్నవాడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రూల్ ఆఫ్ లా గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తమిళనాడు సీఎం జయలలిత గురించి చెప్పాలి. సో ఈవిడ ఏంటంటే ఇంతకుముందు ఒక కరప్షన్ కేసులో ఇరుక్కున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి తమిళనాడు ఒక కోర్టు ఉంటుంది, అక్కడ అదే శిక్ష. మనకి ఆంధ్ర హైకోర్టు ఉంది, అక్కడ కూడా సేమ్ అదే శిక్ష. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ఎక్కడ తప్పు చేసినా సరే శిక్ష అనేది కంపల్సరీ. అదే విధంగా మనకి ఒక స్టేట్ లో తప్పు చేసి ఇంకో స్టేట్ లో తలదూర్చుకోవడానికి కానీ లేకపోతే ఇన్ కేస్ అబ్స్కాండ్ అవ్వడానికి కానీ మనకి ఇలాంటి విషయాలు ఎక్కడ జరగకుండా ఈ రూల్ ఆఫ్ లా అనేది మేక్ చేస్తారు. ఏంటంటే ఇది ఒక యూనివర్సల్ థింగ్, యూనివర్సల్ లా, ఎవరికైనా ఒకటే, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, అది కంపల్సరీ పడాలని చెప్పి ఈ రూల్ ఆఫ్ లా అనేది తీసుకోవడం జరిగింది. సో అదే ఇన్ కేస్ సెపరేట్ స్టేట్స్ ఉంటే మళ్ళీ సేమ్ ఇలాంటి లా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ కాకుండా రూల్ ఆఫ్ లా అనేది కంట్రీ మొత్తానికి ఒకేలా ఉండాలని చెప్పి, అది ఏ స్టేట్ లో తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి ఈ రూల్ ఆఫ్ లా తీసుకోవడం జరిగింది. సో ఇన్ కేస్ మనం ఈ జయలలిత గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కరప్షన్ కేసులో ఈవిడ ఎదుర్కొన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడాలి. సో జస్టిస్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అందరికి ఈక్వల్ జస్టిస్ ఇవ్వాలి అని చెప్పి ఈ రూల్ ఆఫ్ లా కూడా చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక సుప్రీం పవర్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈవిడ తమిళనాడు సీఎం, సో తమిళనాడు హైకోర్టుకి కంపల్సరీ ఏదో ఒక పాజిటివ్ యాంగిల్ కనిపిస్తుంది. సో అలా కాకుండా ఈ ఈక్వల్ జస్టిస్ అనేది కంపల్సరీ జరగాలని చెప్పి మనకి తమిళనాడు నుంచి ఈ కర్ణాటక హైకోర్టుకి మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు లా అనేది ఒక సుప్రీం అథారిటీ అని తెలుస్తుంది. అది కూడా ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ఇక్కడ ఎవరు తప్పు చేసినా సరే అందరికీ ఒకేలా చూడాలి, ఎవరికైనా సరే శిక్ష ఒకేలా పడాలని చెప్పి, అది సీఎం అయినా అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, లేకపోతే కామన్ సిటిజన్ అయినా అవ్వచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రూల్ ఆఫ్ లా అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది.
ఇంకా చెప్పాలంటే మనకి ధర్మచక్రం మూవీలో మనకు బాగా తెలుస్తుంది ఇలాంటి పాయింట్స్ అని. సో ఇక్కడ కూడా సేమ్ అదే, వాళ్ళ ఫాదర్ ని కూడా సేవ్ చేయడానికి ట్రై చేసి లాస్ట్ లో వాళ్ళ మదర్ కోసం ఆవిడ ఓకే అంటే వెంటనే కేసుని రైట్ యాంగిల్ లో మార్చి సేమ్ అన్యాయం జరగకూడదు ఎవరికి అని చెప్పి రైట్ వేలో మనకి డీల్ చేయడం జరిగింది వెంకటేష్ గారు ఈ మూవీలో. సో ఇక్కడ ఏంటంటే లా తాలూకా పవర్ అనేది మనకి తెలుస్తుంది. అందుకని చెప్పి మనకి ఈ రూల్ ఆఫ్ లాని ఒక ఇంపార్టెంట్ సోర్స్ గా మన కాన్స్టిట్యూషన్ లో తీసుకోవడం జరిగింది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. నెక్స్ట్ ఏంటంటే స్పీకర్ రోల్. సో స్పీకర్ రోల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటే ఇప్పుడు అన్ని ఒక్క మనిషి చూసుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెసిడెంట్ అనే అతను మొత్తం మన ఇంత పాపులేషన్ ని, ఇన్ని స్టేట్స్ ని ఆయన ఒక్కరే హ్యాండిల్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిస్ప్యూట్ వస్తే, ఏదైనా వస్తే కంపల్సరీ అన్ని ప్రెసిడెంట్ సాల్వ్ చేయాల్సిన రూల్ అనేది లేదు. సో అందుకని చెప్పి మనకి స్పెషల్ గా స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఈ స్పీకర్ రోల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో స్పీకర్ రోల్ ఏంటంటే ఇక్కడ మనకి స్పెషల్ పవర్ అని కాదు, ఒక కంట్రోలింగ్ అథారిటీ, ఒక కంట్రోల్ చేసే పర్సన్ అనే చెప్పుకోవచ్చు. సో ఇన్ కేస్ కంట్రోల్ చేసే పర్సన్ లేకపోతే ఎప్పుడు మనకి గొడవలు అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ డిస్కషన్ జరిగింది ఒక బిల్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పీకర్ కానీ లేదనుకున్నా ఆటోమేటిక్ గా ఈ గొడవలు అనే క్లాషెస్ అనేవి వస్తుంటాయి. మనకి రీసెంట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ దీంట్లో సెషన్స్ లో మనకి బాగా కనిపించినాయి. దీంట్లో కూడా స్పీకర్ అనే ఆయన కొన్ని విషయాల్లో వైఎస్ఆర్సీపీ మైక్స్ ని ఆఫ్ చేయడం, వాళ్ళు ఏం చేసినా జస్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ లా క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ మనం చూసాం లైవ్ టీవీలో. సో ఇలాంటి విషయాలన్నీ ఉండకూడదని చెప్పి అసలు యాక్చువల్ గా క్రియేట్ చేసిన పోస్ట్ ఇది స్పీకర్ రోల్ అనేది. సో స్పీకర్ కి ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. ఇన్ కేస్ ఎనీ నో కాన్ఫిడెన్స్, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కాల్ మనీ కేసుని తీసుకుంటే మనకు తెలుసు పొలిటీషియన్స్ తాలూకా గేమ్ ఎలా ప్లే చేశారు అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్ తప్పుని నిలదీయాల్సిన పరిస్థితి అపోజిషన్ పార్టీకి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది. సో ఇక్కడ స్పీకర్ అంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్ రైట్ అనేది మనకి క్లియర్ గా అనలైజ్ చేయాల్సిన వ్యక్తిగా మనం చూసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఒక పర్టికులర్ బిల్ మీద డిస్కషన్ చేయడానికి టైం ఎక్కువ కావాలంటే దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఈయనకే వచ్చింది. సో ఇక్కడ ఏంటి కంప్లీట్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి పీపుల్లో అని చెప్పి అన్ని విషయాల్ని ట్రాన్స్పరెంట్ గా ఉంచారనమాట. ఎవరికి బయాస్ సిచ్యువేషన్స్ లేకుండా మన కంట్రీని డిజైన్ చేయాలని చెప్పి ఈ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీని చూశారు మన లీడర్స్ అనమాట. సో అందుకని చెప్పి ఈ స్పీకర్ రోల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లా మేకింగ్ ప్రొసీజర్. మనకి తెలుసు లా అనేది ఒక సుప్రీం అథారిటీ, సుప్రీం పవర్ అని. సో ఈ లాని ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఎవరైనా అబద్ధం ఆడితే వాళ్ళని ఇమీడియట్ గా పనిష్ చేయాలి అని చెప్పి ఒక లా చేసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఈ రైమ్ చదువుకున్నాం, చిన్నపిల్లోడు నువ్వేమైనా అబద్ధం ఆడితే నిన్ను వెన్న జైల్లో పెట్టేస్తావంటే అది లా ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదు. ఇలా ఉంటే మనకి తుగ్లక్ పరిపాలన అంటారు. సో ఇలాంటివి లేకుండా లా మేకింగ్ ప్రొసీజర్ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పి ఈ లా మేకింగ్ ప్రొసీజర్ ని రైట్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ పర్సన్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తాలూకు గైడెన్స్ తీసుకొని ఈ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేయాలని చెప్పి ఈ లా మేకింగ్ ప్రొసీజర్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. సో ఇక్కడ లా మేకింగ్ ప్రొసీజర్ కి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా కి డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే లా మేకింగ్, ఇక్కడ ఏంటో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నిర్భయ యాక్ట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నిర్భయ చట్టం అనేది చేశారు. సో నిర్భయ చట్టం దగ్గర మెయిన్ ఏంటి, దాంట్లో ఏంటంటే ఆ గైడ్ లైన్స్ ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది? సిటిజన్స్ వరకు కాకుండా ఈ గైడ్ లైన్స్ అనేది ఫస్ట్ ఎవరికి తెలియాలి? లాయర్స్ కి తెలియాలి, దాంతోపాటు పోలీసులకు తెలియాలి, తర్వాత సిటిజన్స్ ని గైడ్ చేయాలి, అవేర్నెస్ ని క్రియేట్ చేసేయాలి. సో ఇలాంటి ఈ గైడ్ లైన్స్ ని మొత్తం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొడక్టివిటీని పెంచడానికి, దాంతోపాటు సిటిజన్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అనేది క్రియేట్ చేసేది. సో ఇది స్పెషల్ గా అంటే ఒక గైడ్ లైన్ ఫీచర్స్ ని ఇచ్చేలాగా దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇది యాక్చువల్ గా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా కనుక మెయిన్ కీ ఏరియా. సో ఇది యాక్చువల్ గా మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకుని పడింది. సో మీకు తెలుసు ఆల్రెడీ ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ కేస్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ లింక్ ద్వారా మీకు మీ వాలంటరీ ఫీ ఏదైతే ఉందో ఎంతో కొంత పే చేయొచ్చు. మినిమం జస్ట్ 9 రూపీస్ పే చేయండి. 9 రూపీస్ కానీ అంతకన్నా ఎక్కువ అయినా సరే మీరు పే చేయొచ్చు. సో ఆల్రెడీ ఇప్పటికీ ఒక 45 మెంబర్స్ దాకా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మీ కాంట్రిబ్యూషన్ కూడా మాకు హెల్ప్ అయితే కంపల్సరీ ఫ్యూచర్ లో బెటర్ టెక్నాలజీ, అంటే ఇలాగా మీకు రాసిస్తున్నాం కానీ జస్ట్ ఒక మౌస్ తో రాయడం వరకు మాత్రమే. సో దీంట్లో మనకి పెద్ద క్లారిటీ కనిపించట్లేదు. అదే మిగతా ఛానల్స్, అన్ అకాడమీ లాంటి ఛానల్స్ కానీ, ఫెంటాస్టిక్ పెండాస్ లాంటి
ఛానల్స్ కానీ ఇవన్నీ ఈ పెన్ గ్రాఫిక్స్ టాబ్లెట్ని యూస్ చేస్తారు. దాంతోపాటు నేను వాడే వర్షన్ కూడా ఇవన్నీ ఫ్రీ వర్షన్స్, ఇవి ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతే నాకు కూడా తెలియదు. సో వాళ్ళు కూడా ఒక స్క్రీన్ క్యాప్చరింగ్ సాఫ్ట్వేర్ అంటే క్యాంప్టిషర్ సాఫ్ట్వేర్ని వాడతారు ఎడిటింగ్ అన్నిటి పర్పస్కి. సో ఇలాగ ఒక బెటర్ టెక్నాలజీతో మనం అప్గ్రేడ్ అయితే ఫ్యూచర్లో మనకి బెటర్ హై క్వాలిటీ వీడియోస్ వస్తాయి. దాంతోపాటు ఎందుకన్నా ఫాస్ట్గా కంటెంట్ అనేది ప్రిపేర్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో మీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి, ఎందుకంటే ఇంతకన్నా బెటర్ క్వాలిటీ వీడియోస్ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది బేసిక్ లెవెల్ చేస్తుంటే సివిల్స్ రేంజ్లో చెప్పమంటారు, కొంతమంది సివిల్స్ రేంజ్లో చేస్తుంటే బేసిక్ చేయండి అంటున్నారు. సో ఇలా ఏంటంటే టోటల్ కన్ఫ్యూజన్ ఉంది, నాకు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో ఇలా ఒక మైండ్ అనేది షిఫ్ట్ అవుతుంది అటు ఇటు. సో ఏం చేయాలో నాకు క్లారిటీ ఉండట్లేదు. దయచేసి కమెంట్ చేయండి, అసలు ఏంటి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అసలు నేను కరెక్ట్గా వెళ్తున్నాను లేదో నాకే తెలియట్లేదు. ఎందుకంటే ఒకసారి సబ్జెక్ట్ ఏమో మరీ ఓవర్ అయిపోతుంది, ఒకేసారి కంప్లీట్ డౌన్ అయిపోతుంది. ఆ మిడిల్ లెవెల్ అనేది నాకు ఉండట్లేదు. సో నెక్స్ట్ వీడియోస్లో మనం మిగతా కాన్స్టిట్యూషన్ని దృష్టిలో పెట్టుకొని మనం అనలైజ్ చేద్దాం. సో ఇది యాక్చువల్గా మనం ఎందుకు తీసుకున్నాం అనేది, ఫీచర్స్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అనేది మెయిన్ రీజన్స్ ఇవి. సో ఇవన్నీ కూడా ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఆ ఫేక్ కాన్సెప్ట్ని యూస్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో ఒకే ఒక రీజన్ ఏంటంటే ఈ వీడియోస్ చేయడం ఇంత డిఫరెంట్ యాంగిల్లో నేను ట్రై చేస్తున్నాను. ఎడ్యుకేషన్ అనే దాన్ని ఒక డిఫరెంట్ వేలో మీకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మనకు తెలుసు సబ్జెక్ట్స్ అనేవి చాలా కాంప్లికేట్ ఉంటాయి. జనరల్ స్టడీస్ అనే చాలా పెద్ద ఓషన్, ఎప్పటికీ తరగదు, ఎంత చదివినా తరగదు, చదివినా గుర్తుండవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం ఒక డిఫరెంట్ యాంగిల్లో మీకు సింప్లిఫై చేద్దామని తప్ప సబ్జెక్ట్ మెథడ్స్ అన్ని యూస్ చేస్తాను అంతే తప్ప సినిమాలు ఇవన్నీ అసలు జనరల్ కోచింగ్ సెంటర్స్ ఇవేవి ఈ టెక్నిక్స్ వాడరు. కానీ ఏంటంటే నాకు కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నాను. అనాలిసిస్ కూడా మీకు చూస్తే ఈ ఫండమెంటల్ రైట్స్ ఈ కాన్సెప్ట్ని ఎవరు చెప్పరు జనరల్గా. నాకైతే తెలియదు, నేను ఎక్కడ పర్సనల్గా కోచింగ్ ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ నాకు ఒక మెంటర్ ఉన్నారు, ఆయన నాకు గైడెన్స్ ఇస్తారు అంతే. సో ఇది యాక్చువల్గా నా స్టైల్ ఆఫ్ అప్రోచ్ అని చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేంటే కొన్ని మూవీస్ లింక్ చేస్తాను, కొన్ని అక్కడ ఇక్కడ జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లింక్ చేస్తుంటాను. మేబీ అవుట్ ఆఫ్ ద వే అవచ్చు, కొంతమంది నచ్చట్లేదు. ఓకే, ఇన్ కేస్ మీకు నచ్చకపోతే నా వీడియోస్ చూడకండి, దయచేసి నా వీడియోస్ చూడండి. జస్ట్ ఫిక్స్ దట్ బ్లాక్ బోర్డ్ టీచింగ్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.